బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడు అని అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. ఓమా మనాన్నామినోజాహుముల్ హుదా ఇల్లాన్ ఖాలు అబదల్లాహు బషరర్ రసూలా. ప్రజల వద్దకు మార్గదర్శకత్వం వహించి చేసినప్పుడు వారిని విశ్వసించకుండా ఆపింది ఏమిటి? అల్లా ఒక మానవ మాతృని ప్రవక్తగా ప్రవహింపజేశాడా అన్న ఆక్షేపణ తప్ప. ఖుల్లౌ కాన ఫిల్ అర్ది మలాయికతున్ యమ్షూన ముత్మఇన్నీన లనజ్జల్నా అలైహిమ్ మినస్ సమాయి మలకర్ రసూలా. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఒకవేళ దైవదూతలు భూమి మీద నడుస్తూ హాయిగా ఉండగలిగితే మేము వారి వద్దకు ఆకాశంలో దైవదూతనే ప్రవక్తగా పంపి ఉండేవారం. ఉల్కవా బిల్లాహి షాహిదం బైని వ బైనకుం ఇన్నహు కాన బిఇబాదిహి ఖబీరం బసీరా. వారితో ఇలాను, నాకు మీకు మధ్య సాక్షి అల్లా చాలు. నిశ్చయంగా ఆయన తన దాసులను బాగా ఎరిగినవాడు, వారిని చూస్తున్నవాడు. వమన్ యహ్దిల్లాహు ఫహువల్ ముహ్తద్ వమన్ యضلل ఫలన్ తజిద లహుం ఔలియా మిన్ దూనిహి వనహ్షురుహుం యౌమల్ ఖియామతి అలా వుజూహిహిం వబుకూహుం సుమ్మా మఅవాహుం జహన్నమ్ కుల్లమా కబత్ జిద్నాహుం సయీరా. అల్లా సన్మార్గం చూపినవాడే సన్మార్గ భాగ్యం పొందుతాడు. అల్లా మార్గవిహీనతకు లోను చేసిన వాడికి ఆయన తప్ప ఇతరులెవరిని నీవు రక్షకులుగా పొందలు. ప్రళయ దినాన మేము వారిని గుడ్డివారుగా, మగవారుగా, చెవిటివారుగా వారిని ముఖాల మీద బోర్ల పడవేసి ఈడుస్తూ ప్రోగు చేస్తాం. వారి నివాస స్థలం నరకం. అగ్ని చల్లారినప్పుడల్లా వారి కొరకు దాని జ్వాలలను తీవ్రతరం చేస్తాము. ذلك جزاؤهم بأنهم كفروا بآياتنا وقالوا أإذا كنا عظاما ورفاتا إنا لمبعوثون خلقا جديدا. అదే వారి ప్రతిఫలం. ఎందుకంటే వారు మా సూచనలను విశ్వసించేవారు కాదు. పైపెచ్చి వారిలా అనేవారు, మేము మరణించి ఎముకలుగా తుత్తనేలుగా మారిపోయిన తర్వాత కూడా వినూత్న సృష్టిగా మళ్ళీ లేపబడతామా? అవలం యరవ్ అన్నల్లాహ అల్లజీ ఖలఖ సమావాతి వల్ అర్ద ఖాదిరన్ అలా అన్ యఖ్లుక మిస్లహుమ్ వజఅల లహుం అజlan లా రైబ ఫీహి వఅబా అజ్-జాలిమూన ఇల్లా కుఫూరా. ఏమిటి వారు గమనించడం లేదు? అల్లాహే భూమి ఆకాశాలను సృష్టించినవాడని, తమలాంటి వారిని సృష్టించే సామర్థ్యం ఆయనకు ఉందని, ఆయన వారి కొరకు ఒక సమయం నిర్ధారించాడని, అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని వారు గుర్తించడం లేదా? అయినప్పటికీ దుర్మార్గులు అవిశ్వాసంపైనే పాతుకుపోయారు. قل لو أنتم تملكون خزائن رحمة ربي إذا لامسكتم خشية الإنفاق وكان الإنسان قتورا. వారికి చెప్పు, ఒకవేళ నా ప్రభు కార్యనిర్ణీతులు మీ చేతికి చిక్కిన అవి తరిగిపోతాయేమోనన్న భయంతో మీరు వాటిని నిలిపి ఉంచేవారు. నిజంగానే మానవుడు సంకుచిత మనస్కుడు. దైవకారుణ్య వైశాల్యాన్ని ఊహించగల విశాల హృదయం అతనికి లేదు. ولا تأتنا موسى آيات بينات فأرسل بني إسرائيل إذ جاءهم وقال له فرعون إني لأظنك يا موسى مسحورا. మేము మూసాకు స్పష్టమైన 9 సూచనలు మహిమలు ఇచ్చాము. ఆ సంగతి నువ్వు ఇశ్రాయేలు సంతతి వారిని అడుగు. అతను మూసా వారి వద్దకు వచ్చినప్పుడు ఫిరౌన్ అతనితో, ఓ మూసా, ఖచ్చితంగా నిన్నెవరో చేతబడి చేసి ఉంటారని అన్నాడు. قال لقد علمت ما أنزل هؤلاء إلا رب السماوات والأرض بصائر وإني لأظنك يا فرعون مسحورا. మూసా సమాధానం ఇచ్చాడు, జ్ఞానోదయం కలిగించే ఈ మహిమలను భూమి ఆకాశాల ప్రభు తప్ప మరెవరూ అవతరింపజేయలేదన్న సంగతి నీ మనసుకు బాగా తెలుసు. ఓ ఫిరౌన్, నీ నూకలు చెల్లే సమయం దగ్గర పడిందని నాకు అనిపిస్తోంది. فأراد أن يستفزهم من الأرض فأغرقناه ومن معه جميعا. తర్వాత వాడు ఫిరౌన్ వారిని ఈజిప్టు భూభాగంలోనే పుట్టగత్తు లేకుండా చేయాలనుకున్నాడు. అంతేత మేము వాడి వెంట ఉన్న వాళ్ళందరినీ ముంచివేశాము. وقلنا من بعده لبني إسرائيل اسكنوا الأرض فإذا جاء وعد الآخرة جئنا بكم لفيفا. తర్వాత మేము ఇశ్రాయేలు సంతతి వారితో, ఈ గడ్డపై మీరు నిక్షేపంగా నివసించండి. అయితే పరలోక వాగ్దాన సమయం ఆసనమైనప్పుడు మేము మీ అందరినీ ఒకే చోట హాజరుపరుస్తాం అన్నాము. وبالحق أنزلناه وبالحق نزل وما أرسلناك إلا بشيرا ونذيرا.
మేము దేన్ని ఖురాన్ను సత్యంతో సహా అవతరింపజేసాము, అది కూడా సత్యంతో పాటు అవతరించింది. ఇంకా మేము నిన్ను శుభవార్త వినిపించేవానిగా, హెచ్చరిక చేసేవానిగా తప్ప వేరొక ఉద్దేశంతో పంపలేదు. వఖురానన్ ఫరఖ్నాహు లితఖ్రాహు అలన్నాసి అలా ముక్తిన్ వనజ్జల్నాహు తన్జీలా. మేము ఖురాన్ గ్రంథాన్ని వేర్వేరు ఖండాలకు విభజించి ఒకసారి కాకుండా అంచెల వారిగా అవతరింపజేశాము. నీవు దీన్ని ప్రజలకు నింపాదిగా చదివి వినిపించాలని. ఉలామినో బిఔలా తుమినో ఇన్నల్లదీన ఊతుల్ ఇల్మ మిన్ ఖబ్లి ఇద్దా యుత్లా అలైహిం యఖిరూనా లిల్లద్కాని సుజ్జదా. వారికి చెప్పు, మీరు దీన్ని నమ్మకపోయినా నిశ్చయంగా దీనికి పూర్వం జ్ఞానమసుకపోయిన వారి ముందు ఇది పఠించబడినప్పుడు వారు తమ ముఖాల ఆధారంగా సాష్టంగా పడిపోతారు. వయఖూన సుబ్హాన రబ్బినా ఇన్ కాన వఅదు రబ్బినా మఫ్ఊలా. వారు ఇలా అంటారు, మా ప్రభు పరమ పవిత్రుడు, నిశ్చయంగా మా ప్రభు వాగ్దానం నెరవేరుతుంది. వయఖిరూన లిల్లద్కాని యబ్కూన వయజీదుహుం ఖుశూఆ. వారు ఆయన సన్నిధిలో ముఖాల మీద పడిపోతారు, దుఃఖంతో ఏడుస్తారు. ఇది వారి అణుకువను మరింతగా పెంచుతుంది. ఖులిదుల్లాహ బిదుర్ రహమాన్ అయ్యమ్మా తదు ఫలహుల్ అస్మాఉల్ హుస్నా వలా తజ్హర్ బిసలాతిక వలా తుఖాఫిద్ బిహా వబ్తగి బైన దాలిక సబీలా. వారితో చెప్పు, మీరు ఆయనను అల్లా అని పిలిచినా, రెహమాన్ అని పిలిచినా, ఏ పేరుతో పిలిచినా అత్యుత్తమైన పేర్లన్నీ ఆయనవే. ఓ ప్రవక్త, నీవు నమాజులో లీనైనప్పుడు మరి బిగ్గరగా కానీ మరి మెల్లగా కానీ పారాయణం చేయకు. ఈ రెంటికి నడుమ ఓ మధ్య మార్గాన్ని అవలంబించు. వహువల్ హమ్దులిల్లాహి అల్లజీ లమ్ యత్తఖిజ్ వలదన్ వలం యకుల్ లహు షరీకున్ ఫిల్ ముల్కి వలం యకుల్ లహు వలియ్యున్ మినద్-దిల్లి వకబ్బిర్హు తక్బీరా. ఇంకా ఈ విధంగా చెప్పు, సర్వ స్తోత్రములు అల్లాహ్కే శోభిస్తాయి. ఆయన ఎవరిని సంతానంగా చేసుకోలేదు, రాజ్యాధికారంలో ఆయనకు భాగస్వామ్యులు ఎవరు లేరు, ఒకరి సహాయంపై ఆధారపడడానికి ఆయన బలహీనుడేమీ కాదు. కాబట్టి మీరు ఆయన గొప్పతనాన్ని ఘనంగా చాటి చెప్పండి.